పత్తిలో బోరాన్ లోపం అండి. పత్తిలో బోరాన్ లోపం అయినప్పుడు మొగ్గ అనేది పైనుంచి కుచించుకుపోతుంది. కిందకి ఒకే చోట స్ట్రైట్‌గా కాకుండా కొమ్మ పెరగకుండా ఇట్లా ఒకే చోట నిలిచిపోతుంది. లోన మొగ్గ అనేది కింద ఆగిపోతూ ఉంటుంది. సో, ఇట్లా ఆగిపోయినప్పుడు లేదా మనకు ఈ గోళ్ళు వస్తాయి కదండీ! ఈ గోడు అనేది లైట్‌గా యెల్లో షేడ్ వచ్చి డ్రాప్ అయినప్పుడు ఎట్లా అంటే ఇట్లా చూడండి. కింద అనేది ఈ విధంగా డ్రాప్ అయినప్పుడు పిందె కూడా రాలుతుంది. బోరాన్ లోపం అయితే ఈ వంతున పిందె ఉన్నా కానీ పిందె కూడా రాలుతుంది. పిందె రాలుతుంది. ఇంకొకటి ఏంటంటే చూడండి, ఈ కాయ అనేది ఆల్రెడీ పక్వానికి రాకముందే పగిలింది. సో, అంటే ఇది ఇట్లా ముందుగానే పగలడానికి గల కారణం ఏంటంటే బోరాన్ లోపం. బోరాన్ లోపం వచ్చినప్పుడు కాయ అనేది రాలుతుంది. కాయ అనేది ఇట్లా పక్వానికి రాకముందే పగులుతుంది. తర్వాత ఏంటంటే పై వచ్చేసినేమో మొగ్గులు అనేది ఒకే చోట కుచించుకుపోయి నిలబడుతుంది. చూడండి, ఇటు చూడండి, పైన ఇది చూడండి, ఒకే చోట పూర్తిగా సెట్ అయిపోయింది. సో, ఇది పెరగకుండా లోనే ఆగిపోతుంది. ఇది న్యూట్రిన్స్ ప్రాబ్లం. సో, ఇది బోరాన్ ప్రాబ్లం ఎక్కువైనప్పుడు కూడా ఈ విధంగా అవుతుంది. ఈ 2 కారణాలు కానీ మీకు తోటలో కనిపిస్తే దాన్ని బోరాన్ 2-3 సార్లు కంపల్సరీ వాడవలెను. బోరాన్ అనేది ఎకరాకు 250 గ్రామ్స్. చూడండి, ఇట్లా పూర్తిగా చెట్టు మీద ఎండిపోయినా కానీ బోరాన్ డెఫినిషనే ఉంటుంది. సో, రైతు సోదరులారా, బోరాన్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది కాటన్లో. దాన్ని బోరాన్ వాడుకొని నివారించుకోండి. థ్యాంక్ యూ.